మిరియాలు, గుడ్లు, కరివేపాకు ఇవి వేసి అవన్నీ ముద్ద నూరాలి. ఓకే. ముద్ద నూరేసి నూనె వేయాలి. నూనె వేసి బాగా వేగిపోయి అందులో వాటర్ వేయాలి. మనం ఎంత అన్నం తింతా అంతకు సరిపడ ఓకే వాటర్ వేయాలి. వేసి బాగా ఉడికిన తర్వాత వేడి వేడిది తినాలి. ఓకే. అయితే ఇది అయిపోయినాక అది ఎలా చేయాలో కూడా చూద్దాం. దోరపదంగా వేపుకోవాలి. మా ఇంటి దగ్గర సన్నీ లేదు కాబట్టి ఇలా మిక్సీ వేసింది మా పిన్ని. ఓకే. దీని తర్వాత సో ఇంతకీ లావణ్య వాళ్ళ అమ్మతో ఏం చేయిస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, నాకు ఎప్పటి నుంచో మా అమ్మమ్మ చేతి వామ్ పులుసు చేయించుకొని తినాలనిపిస్తుంది అన్నమాట. అందుకోసం ఈ ప్రొసీజర్ అంతా చేశాను. సో ఈ విధంగా వాటర్ వేసుకున్నాక ఒక్క తెరనిచ్చి వేడివేడి అన్నంలో వేసుకొని తినేయడం.